తంబినేలు చూశారు కదండి. జడా శ్రవణ్ అనేటటువంటి మాజీ న్యాయవాది, ప్రస్తుత అడ్వకేటు, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన దురంధర అనేది అనుమానం బలపడతా ఉందండి. సరే, ఈ అనుమానం బలపడడానికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే, ఏలూరులో దళిత క్రిస్టియన్ సభ అని పెట్టాడు. ఎవరి సపోర్ట్తో పెట్టారో ఏమో పక్కన పడేస్తే, ఈయన గారే దళిత సభకి ముఖ్యంగా నాయకత్వం వహించాడు. మళ్ళీ ఇటీవల కాలంలో నేను ప్యూర్ హిందువుని, మా ఇంట్లో మా ఆవిడ కడ్డీలకి కర్పూరానికి డబ్బాలు తగలేస్తుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అయితే దళిత క్రిస్టియన్ సభ అని చెప్పేసి జోసఫ్ గారిని, ఇతరత్ర కొంతమంది మూర్ఖుల్ని, తెలంగాణ నుంచి యూట్యూబర్లని బాగా పచ్చిగా తిట్టే వాళ్ళని, హిందువుల్ని పూర్తిగా ద్వేషించే వాళ్ళని, అనర్గళంగా మాట్లాడగలిగే వాళ్ళని బూతులు పిలిపించాడు స్టేజీ మీద. దళితులకు సంబంధించి ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాని విషయం మాట్లాడలేదు. సరే, దళితులకు ప్రభుత్వం ఏదన్నా ఇబ్బంది చేస్తుందా అంటే దాని గురించి మాట్లాడలేదు. ఎత్తుకోవడం రఘురామకృష్ణరాజుని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఏరా ఓరే తోరే అంటూ విపరీతంగా మాట్లాడారు. అసలు ఆ సభకి, దళిత క్రిస్టియన్ సభకి వాళ్ళు మాట్లాడే మాటకి ఎలాంటి సంబంధం లేదండి. అయితే ఆ సభకి నాయకత్వం వహించింది మన జడా శ్రవణే. నిన్నగాక మొన్న ఒక వీడియోలో పిలిచిన వాళ్ళు వేరు, వచ్చిన వాళ్ళు వేరు. అసలు మన ప్రశ్న శ్రావణ్ రావణ్ అనేవాడికి మాట్లాడే అవకాశం కూడా లేదు. మా యొక్క నిర్ణయం ప్రకారం మైక్ తీసేసుకొని లొడ మాట్లాడాడు, పోయాడు అని చెప్పి వాగుతాడు. సరే, ఇదంతా ఆలోచన చేస్తే ఇన్ని విపరీతమైనటువంటి బూతులు తిట్టడం వల్ల ప్రశ్న, జోసఫ్, రావణ్ గారి మీద కేసులు, దాదాపు 200 కేసుల వరకు రాష్ట్రంలో నమోదవడం జరిగింది. సరే, అనుకున్నట్లు దాన్ని మీటింగ్ని తీవ్రతరం చేశారు, కేసుల దాకా వెళ్ళింది. ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందని రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. అయితే ఆ కేసుల్లో ముందుగానే తక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఫిర్యాదులు చేయడం, అంటే 14 రోజులు రిమాండ్ పోయేటటువంటి సెక్షన్స్ కాకుండా తక్కువ ఇది కలిగేది, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ లేదా న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చి పంపించేంత విధంగా స్ట్రెంత్ తక్కువ కేసులు నమోదు చేయించి జడా శ్రవణ్ గారు 4 రోజులు హడావుడి చేశాడు. నేనేను 4 రోజులు అన్నం తినలేదు, చెమట కారిపోతుంది, రక్తపు చుక్కలు మరిగిపోతానా అని చెప్పేసి 4 రోజుల్లో 4 బెయిల్ తెచ్చి పెద్ద మగవాడు మాదిరి బిల్డప్ కొట్టినాడు. ఏదో వైసీపీకి వైసీపీయే దీనికి కారణం, వైసీపీ అభిమానులే వీళ్ళందరూ రావణు, రాక్షసుడు, జోసఫ్ అని చెప్పేసి ప్రకటించాడు. మొత్తం వైసీపీనే ప్రకటించడం జరిగింది. సరే, మొత్తానికి లాస్ట్లో కూటమి ప్రభుత్వం కాస్త ఆలోచన చేసి ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి వాడు జోసఫ్ రావణ్ గాడిది యూట్యూబ్ ఛానల్ అంతా ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ముందు కంటెంట్ టెర్రరిస్టుల గురించి పొగడడం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ టెర్రరిస్టుల గురించి హక్కులు కావాలనుకోవడం, నాకు దేశభక్తి లేదు అనడం, ఇంకా వాడి అరాచకత్వమైనటువంటి కంటెంట్ అంతా తీసి ఎట్లా ఇవన్నీ బయటికి రానియకుండా చేయాలనే ఉద్దేశం మీద, భయపెట్టాలనే ఉద్దేశం మీద, బయటికి రాకుండా ఉండేదని తర్వాత సెక్షన్, వీడిని భయపెట్టి మామూలు జనాల్లో తిరిగేటట్టు చేయాలి, వీడిని మార్చాలి, మనం వీడికి ఉన్నటువంటి హిందూ ద్వేషాన్ని పూర్తిగా మార్చి వాడిని మనిషిగా చేయాలనే ఉద్దేశం మీద ప్లాన్ చేశారు. లాస్ట్కి వీడి మీద ఉన్నటువంటి కేసులన్నీ చూస్తే యూపీఏ ఉపా చట్టం, ఇవాళ వైఎస్ఆర్సీపీ పెద్ద సీనియర్ రిటైర్మెంట్ నాయకులు అనుకోవాలి, పనికి మాలిన వాళ్ళు అనుకోవాలి, ఉప్మా ఇడ్లీ కేసులు అంటున్నారు. యూపీఏ అదే ఉపా కేసుని పెట్టడం జరిగింది. అనుకున్నట్టుగానే వాడికి తగిన గుణం మారేదానికి, బుద్ధి మారేదానికి సంబంధించినటువంటి శిక్షలు పెట్టి వాడిని 14 రోజులు రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. ఆ తర్వాత మన జడా శ్రవణ్ది చూడాలి. ఇంకా విశ్వవిరాటం, నేను 4 రోజుల నుంచి బెయిల్ తెస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకరోజు కూడా నా గురించి మాట్లాడలేదు, నన్ను పొగడలేదు, ప్రధానమంత్రి గాడికి పోయి కొట్లాడి ఈ యొక్క కేసులో, రావణ్ గారి కేసులో సపోర్ట్ చేయమని అడగలేదు, నా యొక్క కష్టాన్ని ప్రజలకు వివరించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి జడా శ్రవణ్ శభాష్ అనాలి అనే విధంగా లేదు అని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది. అయితే జడా శ్రవణ్ గతంలో ఉప ముఖ్యమంత్రి నేనే అని జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఫిక్స్ అయినట్టుగా కూడా చెప్తున్నాడు.
అయితే జగన్మోహన్ రెడ్డికి మండింది ఇక్కడే. ఏమని, నేను ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రిగా నేను పెట్టాలి కానీ నువ్వు ప్రకటించుకుంటే ఎట్రా నాయన, నేను సింహం సింగిల్గా వస్తాను అని మొత్తుకొని చస్తా ఉంటే నువ్వు నాతో పొత్తు అని నా యొక్క సింగిల్తనాన్ని ఎగతాళి చేస్తావా అని చెప్పేసి కోప్పడడం జరిగింది. అది పక్కన పెట్టేస్తే మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకమయ్యాడండి. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జోసఫ్ గారి కేసులో న్యాయ సహాయం కోసం పంపించారు. ఎవరో వైఎస్ఆర్సీపీ లీగల్ అంటే జగన్మోహన్ రెడ్డే, ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డే పంపించడం జరిగింది. జడా శ్రవణ్ని పక్కకి ఇసిరేయడం జరిగింది. ఎట్లా జుట్టు పట్టుకొని ఇసిరేసినట్టుగానే ఉంది స్టోరీ చూస్తూ ఉంటే. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా జీవితంలో మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడే పరిస్థితి నుంచి జడా శ్రవణ్ కోల్పోయాడని చెప్పాలి. సరే, మొత్తానికైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పొన్నవోలు ఏమని ఫిర్యాదు చేశాడంటే, పొన్నవోలు ఎంటరే జడా శ్రవణే ఇదంతా చేశాడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్యాడ్ నేమ్ తేవడానికి, దళిత క్రిస్టియన్ సభ అని పెట్టిన తర్వాత దళితుల గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని పొగడకుండా కేవలం ప్రత్యర్థుల్ని దూషించడం ద్వారా ఇంత పరిస్థితి వచ్చింది. ఇవాళ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ముఖానికి ఫేస్ వాల్యూ లేకుండా చేయడానికి మన జడా శ్రవణ్ గారు మెయిన్ ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశాడు. గతంలో జడా శ్రవణ్ తెలుగుదేశం పార్టీ సంకనాకేవాడు. TV5లోను ఏబిఎన్ డిబేట్లలోనూ జగన్మోహన్ రెడ్డిని పిచ్చి పిచ్చిగా తిట్టాడు. అదిగాక 2-3 రోజుల కింద విడుదలైనటువంటి ఒక ఇంటర్వ్యూలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పిల్లికి బిచ్చం పెట్టదు, ఆనా సహాయం చేయదు, ఆ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అంతేను అని కూడా దుర్భాషలాడడం దీనికి ఒక ప్లస్ పాయింట్గా మారింది పొన్నవాళ్ళకి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేయలేదు ఈ కేసుల విషయంలో, 1కి 10 మార్లు నన్ను ప్రకాష్ రాజ్ 10 మాటలు ఫోన్ చేశాడు, ఇంకొక ఆవిడ లేడీ క్యారెక్టర్ ఒక ఆమె ఫోన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయలేదు అని ఒకటి దుర్భాషలాడడం ఒకటి, జగన్మోహన్కి నెగిటివ్గా అయ్యేటట్టు ఇది నన్ను జడా శ్రవణ్ నాకు సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డిని కలిసి పొన్నవోలని లైన్లోకి తెచ్చాడు అని ఏదో రకరకాలైనటువంటి ఇలిగేషన్ చేశాడండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి మండి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని దించడం వల్ల జడా శ్రవణ్ అనే క్యారెక్టర్ మైనస్లోకి వెళ్ళిపోయింది. పూర్తిగా తెలుగుదేశానికి అంటే కూటమికి జడా శ్రవణ్కి కనెక్షన్ కట్ అని చెప్పాలి. ఇదంతా చూస్తే జడా శ్రవణ్ ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఇది జడా శ్రవణ్ అనే కానీ తీసేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పక్కన ఉన్నటువంటి అనుయాయులు పోసుగుచ్చి చెప్పేది ఏంటంటే చెవులో, జడా శ్రవణ్ తెలుగుదేశం పార్టీ పంపించిన దురంధర్, నీకు ఈ మాదిరి బ్యాడ్ నేమ్ రావడానికి ఈడే అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి కాస్త జడా శ్రవణ్ మీద కన్నెర చేయడం జరిగింది. ఆ కన్నెరతో వైఎస్ఆర్సీపీ పార్టీకి అటు డిప్యూటీ సీఎం పదవి ఆశకి దూరం అవ్వడం జరిగింది. ఇందులో మరి వాస్తవం ప్రజలు నమ్మేదాని విషయంలో ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.